హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కర్ణ విజయ్ ఫుడ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఒక 4 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే చూపించబోతున్నాను. ఈ జ్యూసెస్ అనేది మనకి ఫేస్ గ్లోయింగ్ అండ్ హెయిర్ గ్రోత్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ జ్యూసెస్ ని 1 by 1 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఈ జ్యూస్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 కప్పు బీట్రూట్, 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు టొమాటో అండ్ 1/2 కప్పు కుకుంబర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మొత్తం మెత్తగా పేస్ట్గా అయితే గ్రైండింగ్ చేసుకోవాలండి. ఇలా వచ్చిన జ్యూస్ ని ఒక స్ట్రైనర్ లో మనం ఈ జ్యూస్ మొత్తం చక్కగా వడకెట్టేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకున్న జ్యూస్ లో మనం ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ జ్యూస్ ని మీరు ఉదయాన్నే ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే మీ ఫేస్ గ్లోయింగ్ అండ్ హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా ఉంటుందండి. దీనికోసం మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఫుల్ కప్పు ఆరెంజ్ పీసెస్, అలాగే ఒక కప్పు మనం క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని అండ్ కొంచెం అల్లం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మొత్తం ఫైన్ గా అయితే గ్రైండింగ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండింగ్ చేసి పెట్టుకున్న జ్యూస్ ని ఒక గ్లాస్ లోకి తీసుకుని మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ అవి తింటూ ఉంటాం కదండి, ఆ స్నాక్స్ కి బదులుగా ఇలా సింపుల్ గా ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకుని మీరు తీసుకున్నట్లయితే మీ ఫేస్ గ్లోయింగ్ అండ్ హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఫుల్ కప్ కుకుంబర్ అండ్ ఒక 8 నుంచి 12 వరకు పుదీనా ఆకులు అయితే తీసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు పింక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఒక అరచెక్క నిమ్మరసం, కొంచెం అల్లం అండ్ ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మొత్తం బాగా గ్రైండింగ్ చేసుకోవాలండి. ఇలా బాగా గ్రైండింగ్ చేసి పెట్టుకున్న జ్యూస్ ని ఒక గ్లాస్ లోకి తీసుకోవడమే. ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ ని మనం రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే స్పాట్లెస్ స్కిన్ అండ్ స్కిన్ గ్లోయింగ్ కి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మిల్క్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం మనం ఒక గిన్నె తీసుకుని ఒక 1 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. దీన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ చేసుకున్న మిల్క్ ని మనం వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఇలా పాలు కొంచెం చల్లారిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దంచి పెట్టుకున్న అల్లం, కొంచెం మిరియాల పొడి అండ్ ఫైనల్ గా ఒక 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఒక గ్లాస్ లోకి తీసుకోవడమే అండి. ఈ మిల్క్ ని కనుక మనం డైలీ తీసుకున్నట్లయితే మన ఫేస్ స్కిన్ గ్లోయింగ్ గా అవి పింపుల్స్ అనేవి రాకుండా మనకి ఎంతో హెల్ప్ అవుతుందండి. ఈ 4 జ్యూసెస్ లో మీకు ఏ జ్యూస్ అయితే బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.